ఆలయముగా మనల్ని సిద్ధపరిచినట్లుగా, తన ఆలయముగా మనల్ని తయారు చేయనట్లుగా అందరూ ప్రార్థనలు చేయండి. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. 6వ నెల మొదటి రోజున నీ ఆలయముగా నేను సిద్ధపడాలి. ఈ 6వ నెల మొదటి దినమున నీ ఆలయముగా సిద్ధపడాలి. అయ్యా తండ్రి, నన్ను సిద్ధపరచు. ఈ నెలలో నేను ఎక్కడ సాతానికి అవకాశం ఇవ్వకూడదు. ఈ నెలలో ఎక్కడ కూడా అపవాది ముట్టకూడదు. మేమందరం ప్రకటించబడడానికి సహాయం దయచేయండి ప్రభా తండ్రి. మీ వాక్కును ఎల్లప్పుడూ తల కోసుకుంటున్నా తండ్రి. దేవాలకు వందనాలు. మాట్లాడారు అందరూ నెలంతా క్షేమాన్ని ఇవ్వండి అయ్యా. అందరూ ప్రార్థించండి, ప్రార్థించండి. ఈ నెల కొరకై ప్రార్థించండి ప్రభా తండ్రి. మీకు వందనాలయ్యా. నమ్మకమైన ప్రార్థన కాదు నా తండ్రి. వస్తున్నాం, వెళుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఇది కాదు నా తండ్రి. దేవా మంగళార్పు ప్రార్థన కావాలి నా తండ్రి. దేవా మీకు వందనాలు. అందరూ తలలు వంచి వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ సుశీల్ వాక్యం నిమిత్తమై ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. మాట్లాడు ప్రభా. మన మధ్యలో ఉన్న బ్రదర్ సుశీల్ వాక్యం నిమిత్తమై ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవిద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రభువా, ద్వారా ప్రభువా మీరు పాట ద్వారా మహిమపరుచుకున్నారు ప్రభువా. మిమ్మల్ని బట్టి స్తోత్రాలయ్యా తండ్రి. ఈ యొక్క ఉదయకాలపు సమయంలో ప్రభువా తండ్రి, నీవు మాకు ప్రభువా ఈ వాక్యం అయితే సిద్ధపరుచున్నావు ప్రభువా తండ్రి. దేవాయేసయ్య, మా ఆత్మకు రోషం పుట్టించే తండ్రి ఈ వాగ్దాన సందేశ కూడికను తండ్రి మీరు ఘనంగా జరిగిస్తున్నారు ప్రభువా. మిమ్మల్ని బట్టి స్తోత్రాలు ప్రభువా తండ్రి. మా ఆత్మను ప్రభువా మీ యొక్క వాక్యం ద్వారా నింపండి ప్రభువా తండ్రి. దేవాయేసయ్య తండ్రి, ఈ నెలకు మాకు ఎలాంటి వాగ్దానం అయితే ఆదరణకు అవసరమో ప్రభువా తండ్రి. దేవాయేసయ్య మా ఆత్మను మేము పురికొల్పుకోవడానికి ఎలాంటి వాక్య సందేశం అయితే ఈ నెలలో ప్రభువా మాకు అవసరమో ప్రభువా అలాంటి వాక్య సందేశము ప్రభువా మీరు ఇమాన్యుయల్ బ్రదర్ ద్వారా ఉండి మాతో మాట్లాడు ప్రభువా. నోటికి బూరగా ఉండి బ్రదర్ కి ప్రభువా మా ఆత్మను ప్రభువా దేవాయేసయ్య నీ వాక్యంతో నింపి ప్రభువా నీ కృపను మా ఉంచండి ప్రభువా దేవాయేసయ్య. నీ బ్రదర్ ప్రభువా మీరు నీ ఆత్మతో అభిషేకించి ప్రభువా తండ్రి. దేవాయేసయ్య మాకు ఎలాంటి వాగ్దానం అయితే ఈ జూన్ నెలలో అవసరమో ప్రభువా అలాంటి వాగ్దానం మాకు దయచేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. గడిచిన నెలంతా కూడా దేవుడు తన కృపా రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి మరొక నూతన నెలను మనకు అనుగ్రహించినందుకు అందరము స్వరాలెత్తి కృతజ్ఞతా మనస్సుతో దేవునికి స్తోత్రాలు చెబుదామా? స్తోత్రం, బైబిల్ మొత్తంలో వేలాది వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ కూడా దేవుని ప్రజల కొరకు ఇవ్వబడిన ఒక అమూల్యమైన బంగారు వజ్ర వైడూర్య నిధులు అని చెప్పడంలో ఆశ్చర్యమేమి లేదు. ప్రతి వాగ్దానములో ఒక దేవుని ప్రేమను, దేవుని కాపుదలను, దేవుని కృపను భద్రపరిచి దేవుడు అనేక వాగ్దానాలు ఇచ్చాడు. ఇజ్రాయేలీయులు పొందిన వాగ్దానాలు అబ్రహాము విశ్వాసాన్ని బట్టి ఆత్మీయ ఇజ్రాయేలీయులుగా మనకు ప్రతి వాగ్దానము వర్తిస్తుంది. కానీ ఎందుకు ప్రత్యేకంగా వాగ్దాన సందేశం అని ఒక్క వాగ్దానాన్ని తీసుకొని చెప్తున్నారు? చాలా వాగ్దానాలు ఉంటాయి కదా, ఒక్కటే ఎందుకు తీసుకున్నారంటే ప్రతి వాగ్దానం తన సమయానికి, మన పరిస్థితికి, మన అవసరానికి అనుగుణంగా మన జీవితాల్లో దేవుడు నెరవేర్చటానికి ఈ నెలలో ప్రార్థన చేసి మాకు ఈ వాగ్దానం నెరవేర్చాయా అని మనం అడుగుతున్నాం. అన్ని వాగ్దానాలు మనవే, కానీ
మన పరిస్థితిని గ్రహించగలిగిన దేవుడు తన సేవకుల మదిలో లేదా తన సేవకులకి కొన్ని వాగ్దానాలు జ్ఞాపకం చేస్తాడు. ఆ వాగ్దానం ఎందుకంటే, ఈ నెలలో నా బిడ్డలకు ఇలాంటి సమస్య రాబోతుంది, నువ్వు ముందు హెచ్చరించు, నువ్వు ముందు వారిని ధైర్యపరచు, ముందు వారికి ఆదరణ చెప్పు, ఇదిగో ఈ మాట నేనున్నానని చెప్పి ఈ వాగ్దానం చెప్పు అని ముందుగానే, అంటే సమస్యల్లో కృంగిపోతారు, భయపడిపోతారు, కలవరపడిపోతారు, వెనుదిరుగుతారని దేవుడు ముందుగానే వాగ్దానం ఇచ్చి, ఈ వాగ్దానాన్ని నేను నెరవేరుస్తానని చెప్పు, వాళ్ళని భయపడొద్దని చెప్పని దేవుడు వాగ్దానాన్ని ఇస్తాడండి. వాగ్దానం అంటే దేవుని సన్నిధిని లేదా దేవుని మనస్సును మనకు పరిచయం చేసే దేవుని మాట. అందుకనే వాగ్దాన సందేశాలు తప్ప ఈ నెల ఈ వాగ్దానమే జరుగుతుంది, ఇక వేరేది జరగదు అని కాదు. మీకు ఇంకా ఈ రోజు వాగ్దానం ప్రత్యేకంగా ఇలాగనే ఉంటది. చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి, ఆ వచనం అంతా చాలా పెద్దది, లాస్ట్ లైన్స్ చదవండి అమ్మా. నిశ్చయముగా దగ్గర నుంచి చదవండి. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు. మరి ఏ దేవుడును లేడు. ఆయన నిశ్చయముగా. ఈ జూన్ నెలలో దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నది ఏంటో తెలుసా? నేను నీకు ధనం ఇస్తాను, విజయం ఇస్తాను, సమస్యలు తొలగిస్తాను. వాటన్నిటికంటే గొప్ప వాగ్దానం, నీ మధ్య నేనున్నాను. దేవుని సన్నిధి ఉన్న చోట భయం పారిపోతుంది. దేవుని సన్నిధి ఉన్న చోట నిరాశ ఆశగా మారుతుంది. దేవుని సన్నిధి ఉన్న చోట బలహీనత బలముగా మారుతుంది. దేవుని సన్నిధి ఉన్న చోట అసాధ్యాలు సాధ్యాలుగా మారుతాయి. అందుకే ఈ వాగ్దానము అన్ని వాగ్దానాల కంటే గొప్పది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాగ్దానాలను ఇచ్చే దేవుడే మన మధ్య ఉంటే ఇక మనకేంటి భయం? అసలు ఎవరంటున్నారు నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు అనే మాట? ఎవరంటారని దేవుడు అంటున్నాడు తెలుసా? వాస్తవంగా విచిత్రం ఏమిటంటే, ఈ మాట అంటుంది దేవుడే. ఒక రోజు వస్తుంది, దేవుడు ముందుగా చెప్తున్నాడు, ఒక 3 రకాలైనటువంటి ప్రజల గురించి చెబుతూ, వాళ్ళంటారు భవిష్యత్తులో నిశ్చయముగా ఖచ్చితంగా దేవుడు మీ మధ్య ఉన్నాడు అనే మాట అంటారని, తన ప్రజలకు సమస్య రాకమునుపే దేవుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి ముందుగానే వారిని సిద్ధపరుస్తుంటాడు. సమస్య ఏంటయ్యా, ముందు వాగ్దానం ఏంటయ్యా? చరిత్రలోకి వెళ్ళిపోదాం, అందరూ జాగ్రత్తగా వినండి. నిశ్చయముగా దేవుడు మన మధ్య ఉండి ఆయన చేయాలనుకుంటున్న కార్యాన్ని మన మధ్య నెరవేర్చునుగాక, జరిగించునుగాక. ఇక్కడ మనం గమనిస్తే అసలు ఈ 45వ అధ్యాయములో ఎన్నో వాగ్దానాలు ఉంటాయి. ఆ వాగ్దానాలు ఎవరికి చేసినవి అమ్మా? యెషయా గ్రంథం 45లో ఒక్క వాగ్దానం కాదు, చాలా శ్రేష్టమైన వాగ్దానాలు కనిపిస్తాయి. ఆ వాగ్దానాలు ఇజ్రాయేలీలకో లేకపోతే ఇంకొక దేవుని ప్రజలకో చేసినవి కాదండి. ఒక అన్యునికి చేసిన వాగ్దానాలు కనబడతాయి. ఎవరా అన్యుడు? కోరేషు. కోరేషుకు చేసిన వాగ్దానాలు. కోరేషు గురించి మాట్లాడుతూ ఇక్కడ చూడండి ఎంత చక్కటి మాటలు. 4వ వచనం, 2-3 వచనాల్లో, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలమును సరాలం చేస్తాను, తలుపులు నీకు అడ్డంకులున్న తలుపులు పగలగొడతాను, ఇనుప గడియలు విరగ్గొడతాను, పేరు పెట్టి నిన్ను పిలిచాను, అంధకార స్థలములో ఉంచబడిన నిధులు రహస్య స్థలంలో ఉంచబడిన నీకు ఇస్తాను, నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇజ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరగకుండానప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని, నేనే యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. అయ్యా కోరేషు, నువ్వు నన్ను ఎరుగలేదు, కానీ నిన్ను నేను పేరు పెట్టి పిలిచాను.
ఎందుకు దేవుడు కోరేషును పిలిచాడు? అసలు ఈ అధ్యాయంలో దేవుడు చెప్పాలనుకుంటుంది ఏంటి? ప్రత్యేకంగా ఈ మాట ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? ఇక్కడ మీరు గమనిస్తే 3 రకాలైనటువంటి ప్రజల గురించి దేవుడు చెబుతూ మన ముఖ్య వచనం 45:14లో 3 రకాలైన ప్రజల గురించి చెప్తూ, ఆ 3 రకాలైన ప్రజల మీద మీకు విజయాన్ని ఇస్తాను. అప్పుడు ఆ 3 రకాల వారు చెబుతారు, నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు. వాళ్ళు చెబుతారు. ఆ 3 రకాల ప్రజలు వేటికి సాదృశ్యం? ఈ నెలలో దేవుడు మన మధ్య ఉండి ఎలా మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, దేవుడు ఇజ్రాయేలీయుల పక్షాన పనిచేస్తున్నాడు. వారి విజయాల వెనుక దేవుని శక్తి ఉంది. ఇక్కడ నా దేవుడు గొప్పవాడని ఇజ్రాయేలీయులు చెప్పడం అని కాదు. ఇక్కడ దేవుడు గొప్పవాడని దేవుడే తన గొప్పతనాన్ని వివరించడం కాదు, గాని అన్యులు వచ్చి మీ మధ్య దేవుడున్నాడు, ఆయన గొప్పవాడని పలికేటట్లుగా కార్యం చేస్తాడట. ఆ కార్యం చేసే సందర్భాలు ఎలా ఉంటాయో కూడా మీకు త్వరగా దేవుని వాక్యం నుండి పంచుకుంటాను. అందరూ జాగ్రత్తగా మీరు గమనిస్తే, నిశ్చయముగా దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఇక్కడ 3 రకాలైనటువంటి ప్రజలు దేవుడు మీ మధ్య ఉన్నాడు అని ఒప్పుకుంటారట. ఎవరు ఆ 3 రకాలైనటువంటి ప్రజలు? ఒకసారి 14 వచనం ఫస్ట్ నుంచి చదవండి. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఐగుప్తుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును. ఐగుప్తుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును. కూర్చు వర్తక లాభములు నీకు దొరుకును. దీర్ఘదేహులైన సెబాయిలును దీర్ఘదేహులైన సెబాయిలను నీ యొద్దకు వచ్చి నీ యొద్దకు వచ్చి నీవారగుదురు. నీవారొగుదురు. వారు నీ వెంట వచ్చెదరు. వారు నీ వెంట వచ్చెదరు. సంకెళ్ళు కట్టుకుని సంఖ్యలు కట్టుకొని వచ్చి వచ్చి నీ ఎదుట నీ సాగిలపడుదురు. ఎదుట సాగిలపడుదురు. నిశ్చయముగా మీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును నిశ్చయంగా లేడు. మీ మధ్య దేవుడున్నారు, మరి ఏ దేవుడును లేడు. ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు ఆయన తప్ప ఏ దేవుడును లేడని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు. నీకు విన్నపము చేసెదరు. 15 కూడా చదవండి అక్క. ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు దేవా, రక్షక, రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకొను దేవుడవై ఉన్నావు. నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకొను దేవుడువై ఉన్నావు. దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడట. ఏమిటి ఈ మాట? ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును దీర్ఘదేహులైన సెబాయిలను నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. వాస్తవంగా మీకు చరిత్ర అంతా చెప్పాక ఈ వాగ్దానంలోకి వెళ్ళిపోతాను. ప్రతి మాట వెనుక దేవుడు ఒక మర్మయుక్తమైన విషయాన్ని దాచిపెట్టాడు. ఇక్కడ మీరు గమనిస్తే భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నీ యెషయా 40వ అధ్యాయం నుండి 55వ అధ్యాయం వరకు కనబడతాయి. భవిష్యత్తులో జరగబోయేది. బబులోనీయులు చెరగా మిమ్మల్ని తీసుకొని వెళ్తారు. అప్పటికి తీసుకెళ్ళలేదు. వారు తీసుకొని వెళ్తారు. వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత ఎలా ఉంటుంది? యెరూషలేము నాశనం అవుతుంది, దేవాలయం పడగొట్టబడుతుంది, ప్రజలు బబులోనికి చెరగా వెళ్ళిపోతారు, దేవుని ప్రజలు అన్ని శ్రమలు అనుభవిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో నా కార్యాన్ని నేను చేయడానికి మొదలు పెడతాను. నా కార్యము ఎవరి చేత చేయిస్తానంటే కోరేషు చేత చేయిస్తాను. అంటే ఇక్కడ దేవుడు తనని తాను ప్రత్యక్షపరుచుకునే విషయంలో కానీ, భక్తులు దేవుణ్ణి పిలిచే విషయంలో కానీ ఒక పేరు పెట్టి పిలిచారు. ఆ పేరు మన తెలుగు బైబిల్లో అయితే మరుగై ఉన్న దేవుడు అని రాయబడింది. కానీ వాస్తవంగా మనం ఎల్ షెమా, ఎల్ షెడాయ్, ఎల్ రోయి ఇలాగ పిలుస్తాం కదా. ఇలాగనే మిస్టర్ టేర్, మిస్టర్ టేర్, మిస్టర్ టేర్ అంటే మరుగైన దేవా. అంటే ఆయన మరుగై ఉంటాడు, తాను చేసే కార్యాలు తాను చేస్తూ ఉంటాడు. మీకు ఈ మధ్యనే చెప్పాను, దేవుడు కనబడట్లేదు అనిపిస్తుంది, కానీ దేవుని కార్యాలు జరుగుతూనే ఉంటాయి.
దేవుడు మాత్రం కనబడడు అక్కడ, కానీ ఆయన కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ దేవుడు కూడా తన ప్రజలు బబులోను చెరకు వెళ్ళిపోయాక వారిని అనాథులుగా అన్యాయంగా విడిచిపెట్టకుండా వారి పక్షమున కార్యం చేయడానికి ఒక అన్యుడైనటువంటి కోరేషును దేవుడు లేపాడు. కోరేషు అంటే యూదుడు కాదు, కానీ అభిషక్తుడు. ఎందుకంటే 45:1 ఉంటది, నా అభిషక్తుడైన కోరేషు, అభిషేకించిన కోరేషు అని ఉంటది అక్కడ. దేవుణ్ణి ఆరాధించేవాడు కాదు, కానీ అలాంటి అన్యుని ద్వారా తన ప్రజలకు అవసరమైనది దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఈ రోజున దేవుడు నీ మధ్య నేను ఉన్నానంటే నీవు ఊహించని మార్గములో నీకు అవసరమైంది నేను ఇస్తానంటున్నాడు దేవుడు. ఈ జూన్ నెలలో ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎటు అయ్యా అనుకుంటున్నావు. దేవుడు ఏం కనబడట్లా, దర్శనం ద్వారా మాట్లాడట్లేదు, ఒక మాట క్లారిటీ దేవుడు ఇవ్వట్లేదు, మరుగైపోయాడు. నువ్వు అనాలి, నువ్వు మరుగైన దేవుడివే, కానీ కార్యం నువ్వు చేస్తున్నావు. కోరేషును లేపినట్లు నా భవిష్యత్తులో నేను ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో నువ్వు నాకు అన్ని చూపించి నడిపించి నేర్పిస్తావయ్యా. నాకు ఆ విశ్వాసం ఉందయ్యా, నీ ప్రజల వల్ల నువ్వు చెప్పగలవా? ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తీయుల కష్టార్జితమును నీకు ఇస్తా. ఎవరు ఐగుప్తీయులు? ఐగుప్తీయులు దేనికి సాదృశ్యం? వారు వచ్చి చెబుతారు నీ మధ్య దేవుడున్నాడని. ఐగుప్తీయులు విషయాలు మనందరికీ తెలుసు. ఐగుప్తీయులు ఎట్లాంటి వారంటే ఎవరినైనా వారికి బానిసలుగా చేసుకోవాలనుకునేవారు. ప్రపంచంలోనే అత్యధికమైన పురాతనమైనవి ఐగుప్తులో ఉన్నాయి. అంటే వారు కష్టం బాగా చేస్తారు, దానికి తగ్గట్లుగానే ఇతరులను బానిసలుగా చేసుకోవటం ప్రపంచ శక్తి వారికి ఉంది, సంపద వారికి ఉంది. అలాంటి కష్టార్జితం కలిగిన వారు, అలాంటి బానిసలుగా చేసుకునేవారు, ప్రపంచాన్ని ఏలేటువంటి ఐగుప్తీయులు వీరి దగ్గరకు వచ్చి ఆ ఐగుప్తీయులకు సంఖ్యలు వేయబడి ఉంటాయట. వారొచ్చి వీళ్ళ దగ్గర నిశ్చయముగా నీ దేవుడు నీ మధ్య ఉన్నాడని చెప్పబోతున్నారు. ఎవరు ఐగుప్తీయులు? దేనికి సాదృశ్యం? ఈరోజు గడచినటువంటి నీ పరిస్థితులను ఆలోచిస్తే కొన్ని నేను బానిసలుగా మార్చాయి. పాపపు అలవాట్లైనా, సాతాను బంధకాలైనా కొన్నిటిని బట్టి నువ్వు ముందుకెళ్ళలేకపోతున్నావు. ఐగుప్తీయులు, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు ఎలా అంటే ముందుకు వెళ్ళనివ్వరు. ఏదో ఒక ఆటంకం. గడిచిన 5 నెలలు నువ్వు ఏం చేయాలని ముందుకెళ్ళాలనుకుంటున్నావు. ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండాలనుకుంటావు, నువ్వు వెళ్ళాలనుకుంటావు, వెళ్ళని ఇట్లా ఏదో ఒక ఆత్మీయ పునాదులు వేసుకుంటావు. ఈ నెలలో బాగా ప్రేయర్లో ఉండాలనుకుంటావు, కానీ కొన్ని పరిస్థితులు అసలు నువ్వు ప్రేయరే మర్చిపోయేటట్లుగా చేస్తున్నాయి. అంటే నువ్వు ముందుకు వెళ్ళాలనుకున్నా ఐగుప్తు కట్లు ఏవైతే నిన్ను బానిసలుగా మార్చాయో, రాబో కాలములో దేవుడు నీ మధ్య ఉంటే, దేవుడు నీ మధ్య ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఏవైతే నీకు సంఖ్యలు వేయాలని చూసావో వాటికే సంఖ్యలు వేసే రోజు రాబోతున్నాయి. ఎందుకంటే ఐగుప్తుని బానిసలుగా చేసిన వారు ఎవరు లేరు. ఐగుప్తే అందరిని బానిసలుగా చేసింది, కానీ అందరినీ లోకం బానిసలుగా చేస్తుంది. పాపం, పాడు సినిమాల బంధకం, అక్రమ సంబంధం, ఈ లోక వ్యసనాల్లో ఏ పాపములో నువ్వు మునిగిపోయి ఇది తప్పు అని మనస్సాక్షి అనిపిస్తున్నా, నా వల్ల కాదు, నేను ఆ కట్ల చేత బంధింపబడున్నాను, నేను ఆ కట్లలో నుండి విడుదల పొందలేకపోతున్నాను, నా వల్ల కాదు, ఈ సాతాను కట్లు నన్ను బంధించేసాయి, ఈ సాతాను కట్ల నుండి బయటికి రాలేకపోతున్నానని కృంగిపోతున్న వారలారా, కలవరపడిపోతున్న వారలారా, దేవుడు నీ మధ్య ఉండబోతున్నాడు. ఏవైతే నిన్ను కట్టేయాలనుకున్నాయో వాటి నేను కట్టేసే రోజులు రాబోతున్నాయి. ఏవైతే నిన్ను ఏలుబడి చేశాయో వాటిని నువ్వు ఏలే రోజులు రాబోతున్నాయి. నీ రోజులను మార్చగలిగిన దేవుడు, నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, నిజమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, మాట తప్పని దేవుడు, శక్తినిచ్చే దేవుడు మాట్లాడుతున్నాడు. ఐగుప్తీయుల కష్టార్జితం తినేసింది ఐగుప్తీయులు. నీ ఐగుప్తీయుల కష్టం నిజం చెప్పాలంటే వారి కష్టార్జితం, ఇక్కడ మనకు ఐగుప్తీయుల కష్టార్జితం అని ఉంది, కానీ వాస్తవంగా మాట్లాడాలంటే జనముల కష్టాన్ని మృంగివేసే ఐగుప్తీయులు. వాళ్ళు కష్టపడతారు. ఎవరైనా ఐగుప్తీయులు ఎవరి కష్టాన్నైనా దోచుకుంటారు. ఈరోజు బంధకాల ద్వారా సాతాను నీ కష్టాన్ని దోచుకున్నాడు. వాడు ఏదైతే దోచుకున్నాడో వాడు దోచుకున్న దానికి రెట్టింపు దేవుడు ఇవ్వబోతున్నాడు.
వాడు దోచుకున్నాడు, నీ ఆనందాన్ని దోచుకున్నాడు, నీ ప్రశాంతత దోచుకున్నాడు, నీ జ్ఞానాన్ని దోచుకున్నాడు, నీ జ్ఞాపక శక్తిని దోచుకున్నాడు, నీ శక్తి సామర్థ్యాలను దోచుకున్నాడు. వాడు అన్ని దోచుకుని వాడు అంటాడు, రే నేను అన్ని దోచుకున్నాను. అప్పుడు నువ్వు అంటావు, అరే నువ్వు దోచుకుంటే దోచుకున్నావు, కానీ నేను నిజమైన సంపదైన దేవుని కలుగున్నాను రా, నా ఐశ్వర్యమైన దేవుని కలుగున్నాను రా, జ్ఞానులకి జ్ఞానమైన దేవుని కలుగున్నా. ఆయన నా మధ్య ఉంటే నాకు జ్ఞానానికి కొదువే ఉంది. ఆయన నా మధ్య ఉంటే ఇక నాకు దిగులే ఉంది. ఆయన నా మధ్య ఉన్నాడరా, నాకు జ్ఞానం కావాలంటే జ్ఞానం ఇస్తాడు. ఈరోజు ఒకటే, నువ్వు నా మధ్యలోకి రా, మాట ఇచ్చావు కదయ్యా, నిశ్చయంగా నీ మధ్య ఉంటానని మాట ఇచ్చావు కదా, నువ్వు రావాలి, నిన్ను పొందుకోవాలి. ఈ నెలంతా మన ప్రార్థన ఒకటే, దేవుణ్ణి పొందుకోవడానికి మనం పడే ప్రయాస. పడదామా అమ్మా? మన ఆలోచన మారాలా? దేవుడు తాకాలని అందరూ పరిగెడుతున్న కాలములో, దేవుడు తాకాలని అందరూ పరిగెడుతుంటే దేవునిని తాకాలని పరిగెత్తింది ఎవరామా? రక్తస్రావ రోగి. అందరూ దేవుడు తాకాలి, నన్ను తాకితే బాగుండు, నన్ను ముడితే బాగుండు. ఏమో రూట్ వేరు. నేను దేవుని తాకాలి, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి. నిజంగా చెప్పాలంటే అంత బిజీలో కూడా దేవుడు ఆగిపోయి ఏం చేశాడు? తనని తాక వచ్చినటువంటి ఆమెను చూచి ఏమంటున్నాడు ఆయన? ఈ కార్యము చేసింది ఎవరని కనిపెడుతూ చుట్టూ చూస్తున్నాడట. ఈరోజు నీవు ఒకటే, ఆయన సంపాదించుకోవాలి, ఆయన ప్రత్యక్షతలు పొందాలి. దేవుడు నాతో ఉన్న మాట వాస్తవమే, కానీ నా మధ్యలో ఆయన ఉండాలి, నాలో ఆయన ఉండాలి. ఆయన నాలో ఉండనీయకుండా చేస్తున్న ప్రతి బలహీనతను నేను విడిచిపెట్టుటకు సిద్ధపడతానని. ఈ నెలలో దేవుడు మన మధ్యలో ఉండటానికి మీరు బాగా ప్రార్థనలో ఉండండి. నిజం చెప్తున్నాను, దేవుడు మన మధ్య ఉంటే ఆ ఆనందాన్ని, ఆ ప్రత్యక్షతను మీరు అనుభవిస్తారు. నిజంగా అండి, దేవుడే చెప్తున్నాడు, ఇదిగో ఐగుప్తీయులు ఒకసారి నీ దగ్గరకు వచ్చి చెప్తాడు, మీ మధ్య దేవుడు ఉన్నాడని. నేను అలా మిమ్మల్ని చేయి విడిచిపెట్టను, మీరు పాపం చేసి శాపాన్ని కొని తెచ్చుకున్న అయినా మీ చేయిని విడిచిపెట్టను. ఒకరోజు వచ్చి ఒప్పుకుంటారు. ముందుగానే వాగ్దానం ద్వారా ధైర్యపరుస్తున్నట్టు ఈరోజు ముందుగానే దేవుడు మనకు ధైర్యపరుస్తున్నారు. ఏవైతే బంధకాల్లో ఉన్నావో ప్రతి బంధకమును దేవుడు విడిపిస్తాడు. ఈ మాటలు మీకు క్రొత్త కాదు, ఎప్పుడు వింటున్న మాటలే, కానీ ఒక్కసారి ఆలోచించండి, దేవుడు నా మధ్యలో ఉంటే నాకు అవసరం. ఈరోజు ఈ జూన్ నెలలో మర్మయుక్తమైనటువంటి మాటలు కాదు, ఆయన మన మధ్యలో ఉంటానన్నాడు. అంతకంటే మర్మం ఏమున్నది? నువ్వు మా మధ్యలోకి రావాలయ్యా, నువ్వు నా మధ్యలో ఉన్న ఒకటే మీ ప్రార్థన అండి, నిన్ను మేము పొందుకోవాలి. నీ కార్యాలను పొందుకోవటం వేరు, నిన్నే పొందుకోవాలి మేము. నిన్ను పొందుకోవడానికి మేము ప్రయాసపడతామయ్యా అంటే అప్పుడు దేవుడు నన్ను పొందుకోవడానికి ప్రయాసపడుతుంది ఎవరని ఆయన ఆగి వెతుకుతాడంట నీ కోసం. ఆ రోజు ఆయన ఏం చేశాడు? రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ తాకంగానే ఈ కార్యము చేసినది ఎవరని ఆయన కనుగొన వెతికాడట. ఈరోజు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు ఆయన, నువ్వు ఆయనను పొందుకోవడానికి ఆశపడితే. మొదటిగా ఐగుప్తు అంటే బంధకాలకు సాదృశ్యం. ఇంకోటి ఎవరట? కూషీయులు. కూషు అనే ప్రాంతం ఐగుప్తుకి దక్షిణంగా ఉంటదన్నమాట. కూషీయులు ఎలాంటి వారంటే పొడవైన వారు, బలమైన వారు, యుద్ధ వీరులు అనే ప్రసిద్ధి కలిగిన వారు. పొడవుగా ఉంటారు, బలంగా ఉంటారు, యుద్ధానికి ముందుకెళ్తుంటారు. ఇలాంటి పొడవుగున్న వారు, యోధులే పొడుగంటే వాళ్ళు ఇంకా పొడుగట. ఆ కూషీయులు, ఆ బలమైన వారు, ఆ యుద్ధ వీరులు వచ్చి ఏమంటారు? నిశ్చయంగా నీ మధ్య దేవుడున్నాడు అని వాళ్ళు అంటారు. ఏమిటయ్యా ఈ కూషీయులు దేనికి సాదృశ్యం? నీ బలహీనతను మృంగివేస్తూ బలముగా కనిపిస్తున్న వాటిని కూషీయులకు సాదృశ్యం. ఒక్కోసారి కొన్ని విషయాల్లో నువ్వు బలహీనురాలు అయిపోతుంటావు. నేను ఈ విషయంలో బలహీనున్నా, నేను ఈ విషయంలో వీక్. కొంతమంది ఎమోషన్స్ లో వీక్, కొంతమంది పాపపు ఆకర్షణల్లో వీక్, కొంతమంది ఒక్కొక్కరు బలహీనంగా ఉంటారమ్మా. ఏదైతే నువ్వు బలహీనంగా ఉన్నావంటే అది బలంగా ఉందని అర్థం. ఏదైతే నీ బలాన్ని మృంగివేసిందో, నీ బలాన్ని మింగేసిందే ఒకరోజు వచ్చి నిశ్చయంగా నీ మధ్య దేవుడు ఉన్నాడని చెప్పేటట్లుగా, అంటే ఆయన ద్వారా నీకు బలం కలగబోతుంది. ఆయన బలాన్ని ఇస్తాడు నీకు. ఒకటి, నీ బంధకాలు నీకు ఆయన నీ మధ్యలోకి ఉన్నాడని నిన్ను విడిచిపెట్టే రోజులు రాబోతున్నాయి. నీ బలాన్ని తినివేస్తూ
నిన్ను బలహీనుడుగా మార్చేటువంటి ప్రతి బంధకం, అంటే ప్రతి బలహీనత నిన్ను మృంగివేసి అది బలంగా ఉండాలని చూసేది ఏదైనా యేసు నామములో నిన్ను విడిచిపెట్టి నీకు ఆత్మీయ బలము కలుగును గాక, ఆత్మీయ బలము కలుగును గాక. ఈ 1వ తారీఖున బలహీనతలను జయించి, బలహీనతలు యేసు నామములో క్రీస్తు యేసు నందున్న కృప చేత బలవంతుడవు కమ్ము, బలవంతుడవు కమ్ము. తిమోతితో పౌలు అన్నట్టు యేసు రక్తము ద్వారా, యేసు నామము ద్వారా, పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా మనము బలవంతులు మగుదుము గాక, మనము బలవంతులు మగుదుము గాక. మన బలహీనతలు జయించే బలాన్ని దేవుడు మనకిచ్చును గాక. ఆ బలము పరలోకము నుండి మనము పొందుకొందుము గాక. అయ్యా, నా బలహీనతలో నేను ఎక్కడ బలహీన పడిపోతున్నానో, కొన్ని విషయాల్లో చాలా బలహీన పడిపోతున్నానయ్యా. అది మానసికంగా కానీ, అనారోగ్య విషయంలో కానీ, ఆత్మీయ విషయంలో కానీ. కానీ నాకు బలాన్ని ఇవ్వవు. నా బలహీనత ఒప్పుకోవాలి, నీ దేవుడు గొప్పవాడని, నీ దేవుడు గొప్పవాడని. శబా శబాయిలు, సబాయిలు అంటే వారు అపారమైన సంపద కలిగిన వారు, బాగా దీర్ఘదేహులు, వ్యాపారం, బంగారం, వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. ఇప్పుడు అంత డబ్బు కలిగిన వారు, వ్యాపారం కలిగిన వారు, చెదిరిపోయిన వారి దగ్గర ఏముంటదండి? వాస్తవంగా మాట్లాడాలంటే బబులోని చెరలోకి తీసుకెళ్తే వీళ్ళ దగ్గర డబ్బు ఉంటుందా? వాళ్ళ సొంత దేశంలో ఉంటే అవి ఉంటాయి. కానీ వీళ్ళ దగ్గర ఏమి లేకపోయినా డబ్బే వీళ్ళని వెతుక్కుంటూ వచ్చి వీళ్ళకి నమస్కారం చేయబోతుంది. ఈరోజు నువ్వు కొన్ని వెతుకుతున్నావు, ఆర్థిక సమస్యల్లో ఎలా 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 నా కుటుంబం ఎలా పోషింపబడాలి. కష్టపడు, ప్రభు వైపు చూడు. నువ్వు డబ్బును వెతుక్కుంటూ వెళ్ళడం కాదు, నిన్నే అవి వెతుక్కుంటూ రాబోతున్నాయి ఈ నెలలో. అపార సంపద, వ్యాపారం, బంగారం, సుగంధ ద్రవ్యాలు కలిగిన దీర్ఘదేహులైన శబాయిలు వచ్చి ఎలాగైతే దేవుడు మీ మధ్య ఉన్నాడని చెప్పారో, అలాగనే దేవుడు నీ యొద్దకు ఆ డబ్బుని అవన్నీ పంపిస్తాడు. నువ్వేం భయపడాల్సిన పని లేదు, నువ్వేం భయపడాల్సిన పని లేదు. అందుకే దేవుడు నీ మధ్య దేవుడు ఉన్నాడు. వాళ్ళు అంటారు దేవుడు ఉన్నాడంటే మరి ఇంకొకళ్ళు ఉన్నారనుకో, నిశ్చయంగా నీ మధ్య దేవుడు ఉన్నాడు. మళ్ళీ అంటాడు నిశ్చయంగా నీ మధ్య మరి ఏ దేవుడు నువ్వు లేడా? దేవుడు అని చెప్పుకున్న వాళ్ళు ఎవరు లేరాయా? ఆయన తప్ప ఏ దేవుడు లేడని. విగ్రహారాధన బాగా చేసే ఐగుప్తీయులు, పాపంలో మునిగిపోయిన కూషీయులు, డబ్బే ప్రపంచం అనుకుంటూ దేవుని మర్చిపోయే శపాయిలు, వీళ్ళొచ్చి దేవుని గొప్పతనాన్ని చెప్పబోతున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా నిన్ను బట్టి నా దేవునికి మహిమ రాబోతుంది. నీ కార్యములు బట్టి దేవుడు గణపరచబడబోతున్నాడు. ఆ కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. అసలు ఈ మాట దేవుడే నిశ్చయంగా నీ మధ్య నేను ఉంటానన్నాడు. ఎంత గొప్ప విషయం అండి. ఈరోజు నీ ప్రస్తుత పరిస్థితిలో ఎవరుంటారు నాతో అనుకుంటున్నావేమో. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? నిశ్చయమా నీ మధ్య దేవుడే ఉన్నాడు, బానే ఉంది, ఏ దేవుడు నువ్వు లేడు. కానీ కింద చూస్తే ఆయన తప్ప ఏ దేవుడును లేడు. లేడు. 15వ వచనం, ఇశ్రాయేలు దేవా రక్షక, రక్షక, నిశ్చయంగా నీవు నిన్ను మరుగుపరుచుకున్న దేవుడవై ఉన్నావు. అసలు ఈ వాగ్దానం ఇచ్చాక మరుగుపరుచుకున్న దేవుడు అని ఎందుకన్నాడు? దేవుడు నిశ్చయంగా నీ మధ్య నేను ఉన్నాను అన్న వెంటనే థ్యాంక్ యూ దేవా, నా మధ్యలో ఉన్నందుకు వందనాలు తండ్రి అనకుండా, అయ్యా నువ్వు మరుగుపరుచుకున్న దేవుడు అయ్యా రక్షక, నీవు ఖచ్చితంగా నిశ్చయంగా మా మధ్యలో ఉన్నది ఎంత వాస్తవం. ఖచ్చితంగా నువ్వు మరుగుపరుచుకున్న దేవుడు. మరుగుపరుచుకోవడం దేవుడు ఏంటి? దేవుడు తనని తాను ఎందుకు మరుగు చేసుకుంటాడు? దేవుడు తనని తాను మరుగు చేసుకోవడానికి కారణాలేంటి? ఈ మధ్య చెప్పిన ప్రసంగం ఒకసారి మళ్ళీ వినండి. కాకపోతే ఏంటి గుర్తుందా? సముద్రములో అడుగు జాడలు కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు? దేవుడు మరుగుపరుచుకుంటాడు. ఎందుకు మీకు చెప్పాను. ఆయన ఎందుకు కొన్ని సందర్భాల్లో కార్యం తానే చేస్తున్నా, అన్ని చేస్తున్నా తనను తాను ఎందుకు మరుగుపరుచుకుంటాడు మీకు చెప్పాను. ఆయన మిస్తత్తర దేవుడు. ఈరోజు మీరందరూ దేవుణ్ణి కొనియాడండి. మిస్తత్తర్ దేవా, మరుగుపరుచుకున్న దేవుడు. దాని అర్థం ఏంటంటే నువ్వు మా మధ్యలో ఉంటావు కానీ అది మాకు కనబడదు. నువ్వు మరుగుపరుచుకుంటావు, నువ్వు కనబడవు కానీ నీ కార్యం జరుగుతూనే ఉంటది. ఈరోజమ్మా దేవుడు మా మధ్యలో ఉన్నాడు అంటున్నావయ్యా, మాకేమో దేవుడు మా మధ్యలో ఉన్నట్టు అర్థం కావట్లేదయ్యా అంటే ఆయన కనబడకపోవచ్చమ్మా, ఆయన కార్యములు మీరు జూన్ నెలలో అనుభవించబోతున్నారు. ఒకటే ఈ నెల మనకు చిన్న వాగ్దానం,
దేవుడు మన మధ్య ఉంటానన్నాడు. ఆయన పొందుకోవటానికి మనం ప్రయాసపడితే ఆయనే మన బంధకాలుగా మనల్ని ఉంచినవి మన పాదాల యొద్దకు రాబోతున్నాయి. ధనం మన దగ్గరికి రాబోతుంది. మన బలహీనతలు దేవుడు బలాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ కృప దేవుడు మనందరికి అనుగ్రహించి ఆయన మన మధ్య ఉండి ఈ జూన్ నెలంతా మనకు క్షేమాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. అందరు తలలు వంచండి. నువ్వు మా మధ్యలో ఉండటం ఎంతో అవసరం. నువ్వు మా మధ్యలో ఉండటం ఎంత అవసరం దేవా. నిశ్చయముగా నువ్వు మా మధ్య ఉన్నానన్నావు. అంతకంటే ఆనందమేమో. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, నిశ్చయముగా నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడని అన్యులు చెప్పేటట్లుగా నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటానని వాగ్దానం ఇచ్చావు. వాగ్దానం చేసిన దేవా, నమ్మదగిన దేవా, ఈ నెలంతా మా మధ్యలో ఉండమని, మేము చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండమని, కోరేషు నిలబెట్టి కార్యం చేస్తానన్నావు. మరుగైన కార్యములు చేయిస్తానన్నావు. మా జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో నీవు మరుగైన వాడు, అది గ్రహించి మేము ముందుకెళ్ళినట్లు సహాయం చేయండి. చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండే నీళ్ళంతా క్షేమాన్ని ఇవ్వమని, సంతోషాన్ని ఇవ్వండి, పాపం మీద జయాన్ని ఇవ్వండి. ఏ ఇంట్లో కూడా వైరస్లు, ప్రమాదాలు, అనారోగ్యము, అయా మరణకరమైన పరిస్థితులు రాకుండా ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ఇవ్వమని, సమస్యల మధ్యలో ఉన్న వారికి సమస్య నుంచి విడిపించమని, నీ బిడ్డల పక్షాన నిలిచి బలపరిచే, మీరు తోడుగా ఉండి బలహీనతలో బలాన్ని ఇచ్చే, క్షేమాన్ని ఇచ్చే, కన్నీటిని తుడిచే, ఇబ్బందులు తొలగించి, కరుణ చూపి, కృప చూపి నీ బిడ్డలకు తోడుగా ఉండి ఈ నెలంతా కాపాడమని, యేసు శక్తి కలిగిన నామములో నీ కంచె మా కుటుంబాలు చుట్టూ వేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడు ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. అందరికీ ఒక ముఖ్య ప్రకటనమ్మా, గమనించండి. రేపటి రోజున ఉదయకాల ప్రార్థన, ప్రత్యేక ప్రార్థన కూడిక. ఎందుకంటే మన ఉదయకాల ప్రార్థనలను ప్రారంభించి రేపటికి 5 సంవత్సరాలు పూర్తయి 6వ సంవత్సరం. రేపటికి జూన్ 2వ తారీఖు 2020వ సంవత్సరము. ఒక నలుగురము ప్రార్థన చేసుకుందామని ప్రారంభించిన ఈ పరిచర్యను అనుకోని రీతిగా ఒక యూత్ గా దేవుడు ఫామ్ చేసి ఈ రోజున ఇంతమంది ఉదయకాలాన్ని ప్రభువుని ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతగా రేపు ఉదయకాలం కృతజ్ఞత వార్షికోత్సవ ఆరాధన కాబట్టి 4:50కి ప్రారంభమవుతుంది. అందరూ త్వరగా జాయిన్ అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఎవ్వరు మిస్ అవ్వద్దు. రేపటి రోజున మనందరం కూడా ఈ ఉదయకాల ప్రార్థనల ద్వారా ఎన్నో కార్యాలు పొందుకున్నారు. ఎన్నో అద్భుతాలు దేవుడు మనకి చూసే కృపను అనుగ్రహించారు. అందుకని చెప్పి మనం కృతజ్ఞతగా దేవుణ్ణి ఆరాధించేటువంటి అవకాశం. అందరూ సిద్ధపడి ఉండండి. మరలా ఒక్కొక్క విషయం ఏంటంటే 5:20 నుండి 5:30 వరకు ఒక 10 నిమిషాలు, లేదా 5:15 నుంచి 5:25 వరకు ఒక 10 నిమిషాలు ఒక 4-5గురికి ఈ ఉదయకాల ప్రార్థన వల్ల మీరు ఎలా బలపడ్డారు, ఎక్కువసేపు చెప్పడానికి కాదు, మీరు ఎలా వచ్చారు ఇవన్నీ కాదు, ఉదయాన్నే ప్రార్థన మిమ్మల్ని ఎలా బలపరిచిందో 1 లేదా 2 నిమిషాలు మాత్రమే, 1 లేదా 2 నిమిషాలు మాత్రమే ఆ లోపే చిన్న సాక్ష్యంగా పంచుకునే వారు ఎవరైనా ఉంటే సిద్ధపడండి. ముందుగా నాకు పేర్లు ఇవ్వండి. ఎందుకంటే మీరు దేవుని గణపరుస్తున్నారు సాక్ష్యం ద్వారా. ఈ సాక్ష్యం చెప్పి ఈరోజు ఈ వార్షికోత్సవం రోజున నా దేవుడు నన్ను ఈ ప్రార్థన ద్వారా ఇంత బలపరిచాడు, నేను చెప్పాలి, నా దేవుని మహింపరచాలని ఒక చిన్న సాక్ష్యం చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు మీ పేర్లు ఇవ్వండి. అందరూ రండి, రేపు మిస్ అవ్వద్దు. చక్కటి సందేశంతో, ఆరాధనతో, కృతజ్ఞతతో మనము దేవుణ్ణి ఆరాధించుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మిస్ అవ్వద్దు. రేపటి రోజున ఈ అందరూ పాల్గొనాలి. సాక్ష్యం చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు పేర్లు ఇవ్వండి ముందు.